మదీనా వాచ్ గ్రూప్ ఆఫ్ అధినేత, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ హాజీ ఇంతియాజ్ జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. ట్రంక్ రోడ్లోని మదీనా వాచ్ కంపెనీలో ఉద్యోగులు ఆయనకు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పూల మొక్కలు, బొకే, శాలువాతో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్లో ఇంతియాజ్ కుమారుల ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా హాజీ ఇంతియాజ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో ఇంతియాజ్ తనయులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మా ఇంతియాజ్ సార్ మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ సార్ పుట్టినరోజు. ఈరోజు మేము మా అందరూ స్టాఫ్ కలిసి ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మేము మా సార్తో సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్డే సార్ ఇంతియాజ్ గారు. ఈరోజు అన్నదానం కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మా సారు పేద ప్రజలకి అండగా ఉంటారు. ఏమైనా సమస్య వచ్చినా కూడా నేనున్నాను అనేసి చాలా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశారు. మా స్టాఫ్కి కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మమ్మల్ని అడుగుతూ, ఏమైనా సమస్య ఉన్నా కూడా తీరుస్తూ మాకు చాలా అండంగా ఉంటారు. మేము ఇక్కడ జాబ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్ కాడ అన్నదానం కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి మనిషి మాకు నెల్లూరు ప్రజలకి నా పదవి వచ్చి అన్న పోస్టు ఉన్నా కూడా చాలా సంతోషంగా హెల్ప్ఫుల్గా ఉంటారు. థ్యాంక్ యూ. బర్త్డేకి వచ్చాను. నాకు కాలం చేశాను సార్. ఇలాగ బర్త్డే ఎన్నో కోరుకున్నాను, కోరుకుంటున్నాను, కోరుకుంటున్నాను. సాయం చేస్తాను, ఏమన్నా ఏ హెల్ప్ అయినా ఏమైనా కోరుకుంటూ మామూలుగా చేస్తాను, బాగా చేస్తాను. అరే అరే అధినేత కుమారుడు వారు చేయాల కూడా సార్ ఆయన మనసులో ఉన్నటువంటి అన్నదానం చేయాలని పేద ప్రజలకు అన్నదానం చేశారు. అట్లానే ప్రజల్లో మమేకమైనటువంటి ఉద్దేశం ఆయనకుంది. ఒక మంచి మనసు, మంచి వ్యక్తిత్వం గలవాడు మన ఇంతియాజ్ సారు. ఏదో ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఒక ప్రాప్తత ఆసక్తి ఉంటుంది. నిజంగా కూడా దేవుడి దయ వల్ల మంచి పొజిషన్లో ఈ నెల్లూరు ప్రజలకు సేవ చేయాలనేటువంటి మంచి వ్యక్తిత్వం గలవాడు కాబట్టి మంచి బాగా డెవలప్ కావాలనేటువంటి ఆ ఉద్దేశాన్ని నేను వెలువరిస్తూ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ మీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే నాకు బాగా అభిమానించే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ ఈరోజు ఇక్కడ కేక్ పెట్టడం, మా కుటుంబం వచ్చేసి 1000 మందికి అన్నదానం ఇస్తాం లేని అంటే ఓకే తప్పకుండా చేద్దామని చెప్పేసి ఈరోజు ఆ కార్యక్రమం చేశాము. అదేవిధంగా కొన్ని అన్నదానంలో కూడా ఈరోజు అన్నదానం నాలో కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నా బర్త్డేకి, నా కుటుంబ బర్త్డేకి, షాప్ యానివర్సరీకి మేము ఖచ్చితంగా అన్నదానము మా వచ్చినంత
మేము చేసే అంత సహకారం ప్రజలకు ఎప్పుడు ఎల్లకాలం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మిగిలేది మేము వచ్చిన తర్వాత అదే, నేను దాన్ని నమ్ముతాను. ఎప్పుడు కూడా అందరితో కలిసి కుల మతాలకు అతీతంగా ఏ పార్టీ కూడా ఇది కాకుండా ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి బతికితే చాలు జీవితానికి. నేను అదే నమ్ముతానండి. మీరందరూ అభిమానంగా ఎంత దూరం వచ్చి నా కోసం ఇంత నా శుభాకాంక్షలు చెప్పి నా కోసం ఇంత దూరం మీరు అందరూ చేసడానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.